హార్దిక్ పాండ్యా. ఈ సంవత్సరం మొత్తం కూడా హార్దిక్ పాండ్యాకి బ్యాడ్ టైమే నడుస్తుంది. ఐపీఎల్ స్టార్టింగ్లో ముంబై మేనేజ్మెంట్ రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి పక్కన పెట్టి హార్దిక్ పాండ్యాకి ఇచ్చారు. దాంతో చాలామంది ఫ్యాన్స్ కూడా హార్దిక్ పాండ్యాను ట్రోల్ చేశారు. ఇక్కడ ఇంకొక బ్యాడ్ లక్ ఏంటి అంటే ఈ ఐపీఎల్ సీజన్ మొత్తం కూడా హార్దిక్ పాండ్యా అంత మంచి పర్ఫార్మెన్స్ చేయలేదు. సరే, T20 వరల్డ్ కప్ కన్నా సెలెక్ట్ అయ్యిండు, అందులోనైనా మంచి కంబ్యాక్ చూద్దామని అనుకునే లోపు వాళ్ళ వైఫ్ నటాషా అండ్ హార్దిక్ పాండ్యా డైవర్స్ తీసుకోబోతున్నారు. హార్దిక్ పాండ్యా 70% ప్రాపర్టీ కూడా వాళ్ళ వైఫ్ నటాషా పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి ఒక న్యూస్ అయితే వచ్చింది. అండ్ ఇంకొక న్యూస్, హార్దిక్ పాండ్యా ఆస్తులన్నీ కూడా వాళ్ళ మమ్మీ పేరు మీద ఉన్నాయని చెప్పేసి ఈ న్యూస్ అయితే వచ్చింది. ఇది జస్ట్ రూమర్సా లేకపోతే ఇవి వాస్తవాల నాకైతే తెలియదు, కానీ హార్దిక్ పాండ్యాని ఇలా చూడడం మాత్రం నాకైతే చాలా బాధేస్తుంది. మనందరం కూడా ఈ T20 వరల్డ్ కప్లో హార్దిక్ పాండ్యా మంచిగా ఆడి మంచి కంబ్యాక్ ఇచ్చి పాత హార్దిక్ పాండ్యా ఎట్లా ఉంటాడో మళ్ళొకసారి తనను తాను ప్రూవ్ చేసుకుంటాడని చెప్పేసి కోరుకుంటూ ఐ సపోర్ట్ హార్దిక్ పాండ్యా. జై హింద్.